ఫస్ట్ రౌండ్లో ఏమీ తేలలే. ఇస్లామాబాద్లో పాక్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ అమెరికా చర్చలు, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఇరాన్ స్పీకర్ ఘలీబాఫ్ బృందాల భేటీ. ఫస్ట్ రౌండ్లో 2 గంటల పాటు చర్చలు, ఒప్పందాలపై నోట్స్ మార్పిడి. నేడు మరో 2 రౌండ్ల చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుందట. కాసేపటి క్రితమే జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆల్రెడీ మీడియా ముంగట కూడా మాట్లాడడం జరిగింది. కాసేపటి క్రితమే, 1 గంట క్రితమే ఆయన మాట్లాడుతూ అండ్ ఈ చర్చలంతా కూడా విఫలమైపోయినాయి. ఇరాన్ పెట్టేటువంటి డిమాండ్లు సరైనటువంటి కావు. ఇది ఇజ్రాయెల్ అండ్ అమెరికా కంటే ఎక్కువ ముప్పు ఇరాన్కే ఉండబోతోందంటూ ఈ చర్చలు సఫలం కాలేదు, విఫలమైపోయినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ యుద్ధ వాతావరణం కనబడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్లు, ఇరాన్ పెట్టేటువంటి డిమాండ్లని, అలాగే ఇజ్రాయెల్ పెట్టినటువంటి డిమాండ్లకు ఒకరొకరు కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఒప్పందాల్లో ఇది కొంత విఫలమైపోయింది. ఈ చర్చలంతా కూడా వాళ్ళది వీళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు వాళ్ళు ఒప్పుకోక మొత్తానికైతే మాత్రం వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందని మనం రానున్నటువంటి రోజులలో చూడాలి. ఇగో షరతులపై పట్టు వీడని ఇరు దేశాలు, 5 గంటలు ఆలస్యంగా మీటింగ్ ప్రారంభం. అంతకుముందు 6 బృందాలతో పాక్ ప్రధాని షరీఫ్ వేర్వేరుగా సమావేశం. చర్చలు విఫలమైతే పరిస్థితి మరోలా ఉంటుందని ట్రంప్ హెచ్చరిక. ఇప్పుడు ఈయన హెచ్చరిక చేసినట్టే ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. కాసేపటి క్రితమే ఒక వార్త కూడా మనం చూడడం జరిగింది. జేడీ వాన్స్ ఏదైతే అమెరికా ఇరాన్ చర్చలు విఫలం, అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి రాలేదని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. పాకిస్తాన్లో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు, ఇరాన్ నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి, ఎలాంటి అంగీకారం ఒప్పందం లేకుండా మేము అమెరికాకు తిరిగి వెళ్తున్నాం, ఇది మాకంటే ఇరాన్కే బ్యాడ్ న్యూస్ అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికి ఇంకా 2 రౌండ్లు 3 రౌండ్ల భేటీలు ఉంటాయని చెప్పేసి అనుకోవడం అని వార్తలు వచ్చినాయి. కానీ ఇక ఎక్కడ కూడా వాళ్ళది వాళ్ళు ఒప్పుకోక వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అమెరికా అండ్ అక్కడి నుంచి ఇరాన్. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే దిశగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య శనివారం సాయంత్రం ముఖాముఖి చర్చలు ప్రారంభమయ్యాయి. సిటీలోని సెరానా హోటల్లో పాక్ మధ్యవర్తిత్వంలో 2 గంటల పాటు జరిగిన మొదటి రౌండ్ చర్చల్లో ఇరుపక్షాలు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయాయి. వీలైతే శనివారం రాత్రికే లేదంటే ఆదివారం 2వ రౌండ్ చర్చలు జరిగే అవకాశాలున్నాయని పాక్ ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా ప్రతినిధి బృందానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా ఆయనతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జార్జ్ కుష్నర్, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కోప్ ఉన్నారు. ఇరాన్ బృందానికి పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బకర్ ఘలీబాఫ్ నాయకత్వం వహిస్తుండగా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్జీ సహా ఇతర నాయకులు ఈ బృందంలో ఉన్నారు. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అమెరికా ఇరాన్ ప్రతినిధి బృందాలతో విడివిడిగా సమావేశమైన తర్వాత శనివారం సాయంత్రం ఇరాన్ అమెరికా మధ్య అధికారికంగా నేరుగా చర్చలు మొదలైనవి అని పాక్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ మొదటి రౌండ్ ప్రత్యక్ష చర్చలు ముగిసిన తర్వాత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య తొలి విడత ముఖాముఖి శాంతి చర్చలు ముగిశాయని మధ్యవర్తులకు సన్నిహితంగా ఉన్న వర్గాలు చెప్పినట్లు శనివారం రాత్రి ఆల్ జజీరా వెల్లడించింది. మొదటి రౌండ్ ప్రత్యక్ష చర్చల్లో చర్చించిన ఒప్పందాలపై ఇరుపక్షాలు ఒకే అవగాహనతో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వీలుగా రాతపూర్వక పత్రాలను మార్చుకుంటున్నారని తెలిపింది. తొలి రౌండ్ చర్చలు 2 గంటల్లోపే ముగిశాయి. తర్వాత రాత్రి భోజనం కోసం విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని కూడా కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. చర్చలు జరుగుతున్నాయని, సాంకేతిక స్థాయి చర్చలకు ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా మరో రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉందని చర్చల ప్రతినిధులకు సన్నిహితంగా ఉన్న ఒక అధికారిని ఉడకాయిస్తూ ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ నూర్ న్యూస్ వెల్లడించింది. ఈ చర్చలను పొడిగించి ఒక ఖచ్చితమైన ఒప్పందానికి రావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలపడం జరిగింది. సో మొత్తానికి ఇట్లా చర్చలు జరిగినాయి. కానీ చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా మొత్తానికైతే ఈ చర్చలు అయితే కొలిక్కి రాలేదు. మరి మళ్ళీ ఏమైనా ఎక్కడైనా మరి ఏ దేశమైనా మళ్ళీ మధ్యవర్తిత్వం వహించి మళ్ళీ వీళ్ళు ఏమైనా రాజు కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ట్రంప్ అన్నట్టుగా చేస్తాడనేది కూడా చూడాలి. చర్చలు విఫలమైతే
పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి ట్రంప్ అన్నాడు. చర్చలు విఫలమైతే మరోలా ఉంటుందని ట్రంప్ హెచ్చరిక కూడా కనబడతా ఉన్నది. చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటనకు ముందు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం దాదాపు 5 గంటల పాటు ఇస్లామాబాద్లో ఉన్నప్పటికీ ఇరాన్ అధికారులతో నేరుగా ఎటువంటి చర్చలు జరపలేదు. కాల్పుల విరమణ చర్చలను కొన్ని భేదాభిప్రాయాలు, ముందస్తు షరతుల వల్ల అడ్డంకులు ఎదురవుతున్నాయనే వార్తల మధ్య 5 గంటల ఆలస్యం తర్వాత అధికారికంగా చర్చలు ప్రారంభమయ్యాయని ట్రంప్ తెలిపారు. చర్చలు ఎలా కొనసాగుతాయనే దానిపై అవగాహన లేదు, కానీ ఇరాన్ ఎంత చిత్తశుద్ధి ఉందనేది మాత్రం వెంటనే చెప్పేస్తా అని అన్నారు. హోర్ముజ్ జలసంధి త్వరలోనే పునఃప్రారంభం అవుతుందని ట్రంప్ నొక్కి చెప్పారు. ఇరాన్ను ఒక విఫల దేశమని సంబోధిస్తూ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే అమెరికా తన పంథాను మార్చుకోవడానికి రీసెట్ సిద్ధంగా ఉందని, అవసరమైతే కఠిన ప్రతిస్పందన కూడా ఉంటుందని హెచ్చరించడం జరిగింది. ఇక చూడలిగా మరి ఇప్పుడు అన్నట్టే అయింది. సో మొన్న జరిగినటువంటి దాంట్లో ఇరాన్లో జరిగినటువంటి స్కూల్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాంట్లో చనిపోయినటువంటి పిల్లలు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఫోటోలు కూడా కనబడతా ఉన్నాయి. పాకిస్తాన్కు వెళ్ళే విమానంలో చిన్నారుల ఫోటోలతో శాంతి సందేశాన్ని పంపించడం జరిగింది. ఆ ఫోటోలు అండ్ వాళ్ళ పిల్లలకు సంబంధించిన స్కూల్స్ బ్యాగ్ రక్తంతో తడిసినటువంటి ఆ బ్యాగులని, అలాగే రోజా పువ్వులను కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ప్రతి సీట్లో బూట్లు, స్కూల్ బ్యాగులు పెట్టి పంపడం జరిగింది. పాకిస్తాన్తో కీలక శాంతి చర్చల కోసం బయలుదేరిన ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మినాబ్ స్కూల్ చిన్నారులకు వినూత్న రీతిలో నివాళులు అర్పించింది. స్పీకర్ మహమ్మద్ బకీర్ గలీబాఫ్ నేతృత్వంలోని ఈ బృందం విమానంలోని సీట్లలో చిన్నారుల ఫోటోలు, వారి స్కూల్ బ్యాగులు, రక్తంతో తడిసిన బూట్లను, గులాబీలను ఉంచి ఇస్లామాబాద్కు భావోద్వేగ యాత్ర చేసింది. ప్రపంచానికి శాంతి సందేశం పంపింది. చిన్నారుల మృతికి నివాళులుగా ఆ విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టినట. ఈ సందర్భంగా గలీబాఫ్ తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పూరిత పోస్టు చేస్తూ ఆ చిన్నారుల చిత్రాలే ఈ చర్చలకు తమ ప్రతినిధులను పేర్కొన్నారు. ఎక్స్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఆయన చిన్నారుల వస్తువులను ఆవేదనతో చూస్తూ కనిపించారు. ఇరాన్లోని మినాబ్ వద్ద ఉన్న ఐఆర్జేసీ నౌకాదళ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పక్కనే ఉన్న ఒక ప్రాథమిక పాఠశాల ధ్వంసమైంది. ఈ ఘటనలో సుమారు 168 మంది విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా చనిపోవడం జరిగింది. సో మొత్తానికి ఒక సంబంధించినటువంటి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వినూత్నమైనటువంటి రీతిలో ఒక శాంతి సందేశాన్ని పంపాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇట్లా ఉంటే సీ మైన్స్ ఏడున్నాయో ఏమో, హోర్ముజుల జలసంధిని పూర్తిగా తెరవలేకపోతున్న ఇరాన్. సో ఇరానే పెట్టింది ఇవి కూడా. ఈ ఏదైతే ఆ హోర్ముజు సంబంధించిన జలసంధిలో కింది అడుగు భాగాన, సముద్రం అడుగు భాగాన ఈ అన్ని కూడా మైన్స్ పెట్టడం జరిగింది. అంటే పేల్చేసేటువంటి ఏవైతే పర్మిషన్స్ లేకుండా హోర్ముజ్ జలసంధిని కనుక పడవలు దాటాలనుకున్నా, ఆ మిగతా ఉన్నటువంటి ఓడలు దాటాలన్నా కానీ ఇవి పేలుతాయి, కాబట్టి ఎవరు కూడా సాహసం చేయరు అన్నటువంటి ఉద్దేశంతో పెట్టిళ్ళు. కానీ అవి ఎక్కడున్నా ఇప్పుడు తెలవట్లేదట. మళ్ళీ సీజ్ ఫైర్ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని తెరవాల్సిన ఇరాన్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ జలసంధిని పూర్తిగా పునరుద్ధరించడంలో ఆసక్తి వ్యక్తం చేస్తుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో శత్రువుల రాకపోకలను అడ్డుకోవడానికి ఇరాన్ స్వయంగా అమర్చిన సీ మైన్స్ ఇప్పుడు ఆ దేశానికి పెద్ద సమస్యగా మారినాయి. వీటిని ఎక్కడెక్కడ అమర్చారో గుర్తించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ చిన్న బోట్ల ద్వారా ఈ జలసంధిలో గందరగోళంగా సీ మైన్స్ను అమర్చింది. వీటి అమెరికాపై ఇరాన్ వద్ద స్పష్టమైన రికార్డులు లేవు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ ఈ సీ మైన్స్ను అస్తవ్యస్తంగా అమర్చింది. ప్రస్తుతం వాటికి ఉన్న పరికరాలు కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 25% రవాణా హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ట్రంప్ షరతు నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అయితే సీ మైన్స్ ప్రమాదం పొంచి ఉండడంతో షిప్పింగ్ కంపెనీలకు ఇరాన్ అండ్ ఐఆర్జీసీ కీలక సూచనలు జారీ చేసింది. సీ మైన్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నౌకలు ప్రధాన మార్గానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించింది. ఇక చూడలిగా సో పెట్టేటప్పుడైతే పెట్టింది ఎట్లా రకంగా. సో అప్పుడు హడావిడిగా అక్కడ ఉన్నటువంటి శత్రు సంబంధించిన దేశాల నుంచి ముప్పున్నదన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ హోర్ముజ్ జలసంధిని
పూర్తిగా క్లోజ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇరాన్ చేసింది. సో మొత్తానికి ఎక్కడెక్కడ సీమైన్స్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు వాటిని తీయాలి కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ఒప్పందాల తర్వాత మళ్ళీ ఆ జలసంధిని ఓపెన్ చేయాలి కాబట్టి వీటన్నిటి కూడా సీమైన్స్ని అంతా కూడా వాటిని తీసేయాలి. లేకపోయినట్లయితే మళ్ళీ భారీ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తీసేద్దామంటే ఎన్ని పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు అన్నటువంటి వాటి జాడ తెలవట్లేదట. ఇగో హోర్మోజును దాటిన అమెరికా నౌకలు వారు మొదలయ్యాక ఇదే ఫస్ట్ టైం ప్రయాణం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యాక అమెరికా నౌకలు తొలిసారి హోర్మోజ్ జలసంధి మీదుగా ప్రయాణించాయని సమాచారం. అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 2 అమెరికా నేవీ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు శనివారం హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. 6 వారాల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలమార్గం మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించడం ఇదే మొదటిసారి అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నౌకలు హోర్మోజ్ మీదుగా ప్రయాణించాయని, ఈ చర్యను నౌకాయాన స్వేచ్ఛ మిషన్గా అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. ఇవి వాణిజ్య నౌకలకు రక్షణగా వెళ్లడం లేదని అధికారులు స్పష్టం చేశారు. నేవీకి చెందిన 2 క్షిపణుల విధ్వంసక నౌకలు హోర్మోజ్ జలసంధి మీదుగా ప్రయాణించాయని అమెరికా చెబుతున్నది. అయితే ఈ వార్తను ఐఆర్జీసీ ఖండించినట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ దేశాల నుంచి సంప్రదింపుల బృందాలు పాకిస్తాన్ వేదికగా సమావేశమై చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నౌకలు హోర్మోజ్ మీదుగా వెళ్లడం సానుకూల సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా కాదు, సో మొత్తానికి ఇదైతే చర్చలు విఫలమైపోయినాయి. ఇది ఏమవుతుందో తెలియదు. పూర్తి స్థాయిలో అయితే దాటలేకపోయినవి. అవి కూడా వెనక్కి ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి ప్రతినిధులతోటి సంప్రదింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని ఇప్పుడు పంపించడం ఇది కుదరదని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది. వెళ్తున్నటువంటి పడవలను సైతం కూడా వెనక్కి రప్పించింది ఇరాన్ అనేది ఇంకొక పేపర్లో వార్తలు అయితే కనబడతా ఉన్నాయి. అమెరికా ఆయిల్ కొనండి, ప్రపంచ దేశాలు అమెరికా చమురు కొనాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. రష్యా, సౌదీ అరేబియా కంటే అధిక ఆయిల్ నిల్వలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన చమురును లోడ్ చేసుకోవడానికి భారీ సంఖ్యలో ట్యాంకర్లు అమెరికా వైపు వస్తున్నాయని ట్రూత్లో ఆయన పోస్ట్ చేసినట్టు.